కనకం చూడండి మామిడి చెట్ల దగ్గర పోతుంది ఎందుకో. ఒరి అమ్మ మామిడికాయలు ఉన్నాయి కదా చెట్లకి. ఒరి అమ్మ ఏ కనకం ఏం చేస్తున్నావు కనకం? వాడు వాచ్మెన్ ఉండాడా? అమ్మ దొంగ పని. అమ్మ మామిడికాయ కోసింది. అమ్మ మామిడికాయ కోసింది. వామ్మ 2 కోసింది. వామ్మ 2. వామ్మో కనకం ఏంది కనకం దొంగతనం చేస్తున్నావు? అడిగి తీసుకోవచ్చు అక్కడ. నా ఇష్టం అది. మళ్ళీ బ్యాగ్ లో పెట్టుకుంటుంది. అమ్మ ఎంత దొంగవి కనుకో నువ్వు. నాకేం కాయలు వద్దులే కానీ వాళ్ళు ఏదో పాపం కష్టపడి పెంచుకున్నారు చెట్లని. నువ్వు ఇంత దొంగతనం, ఇంత దొంగవా నువ్వు? పెద్ద దొంగవి నువ్వు. వామ్మో నువ్వు ఇంత దొంగవని అస్సలు అనుకోలేదు కనుకో నేను. ఇంత పెద్ద దొంగవా నువ్వు? మళ్ళీ ఎందుకు చూస్తున్నావు చెట్ల కాడ? వాడిని పిలుస్తావు, వాచ్మెన్ పిలుస్తావు. నీ మనిషి నా మనిషి కాదు. దొంగతనం చేయడం తప్ప కదా? తప్పని నాకు తెలుసు కానీ నాకు ఇష్టం. బయట 100 రూపాయలు పెట్టి కొనుక్కోవడం చేత కదా నీకు? నేను ఇస్తా కాయలు ఆడబడి. ఎందుకు కనకం? తప్పు కనకం అట్లా చేయడం. అబ్బా కాయలు భలే ఉన్నాయి కనకం, కానీ నువ్వు అలా చేయడం తప్పు. అబ్బా కాయలు చూడండి భలే ఉన్నాయి. వీటిని చూస్తే నాకే కొయ్యాలనిపిస్తుంది. కనకం 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 ఓ కనకం కొడతాడు కనకం, కొడతాడు కనకం. ఒరి అమ్మ ఏంది కనకం నువ్వు? ఓరి అమ్మ కనకం మామూలుగా కొట్టరు నిన్ను చెప్తున్నా. వాడు లేడు అక్కడ కుర్చీలో, వాడు లేడు. ఉండుంటే నీ పని మామూలుగా ఉండేది కాదు. నీకు అసలు మామూలుగా ఇది చేసేవాడు కాదు. తాడేసి కట్టేవాడు ఆడ. ఆడ కుర్చీలో వాడు లేడు. వాడు ఉండుంటే నిన్ను చెట్టుకు కట్టేసేవాడు చెప్తున్నా చూడు. చెట్టు కట్టేస్తే నేను ఎలాగా వాడిని మప్పు చేసుకోవాలో నాకు తెలుసు. ఎలా మప్పు చేసుకోవాలో తెలుసా? అంటే చాలు వాడు వదిలేస్తాడు. ఏమంటావు? బావానా? అవును అవును బావా. అవును. నీకెందుకు బాధ? నాకు లేని ఇట్లా ఎంతమందిని చేసిన బావా అని? ఎంతమందిని చేయలేదు. ఇప్పుడు మామిడి చెట్టుతో నువ్వు అడుగుతున్నా కూడా చెప్పాను. నేను ఎంతమంది చెప్తే ఎలా ఎందుకు అడుగుతాను? బ్యాగులో పట్టుకొని పోతుంది దొంగది. కాటన్ చీర కట్టుకొని మంచిగా వచ్చింది చెట్ల దగ్గరకు పోతుంటే. నేను చెట్ల దగ్గరకు పోతుంటే నేను దేనికో అనుకుంటున్నా. ఓ మళ్ళా నువ్వు నా మీద మళ్ళా చెప్తున్నా చూడు. నేనేమనుకున్నా తెలుసా? నువ్వు పోతుంటే అటు నువ్వు ఏదో సరదాగా పోతున్నావు నడుచుకుంటూ అని నేను అనుకున్నా. నాకు అర్థమైపోయింది నిన్ను చూడగానే నువ్వు కాయలు కోయడానికే పోతున్నావు అని అర్థమైంది. ఎవరి కోసం వెయిటింగ్? నిజంగానే నువ్వు కాయలు దొంగతనం చేసి ఎడుపోవాలి అర్థం కాక అటు ఇటు తిరుగుతున్నావు నువ్వు. మళ్ళీ ఇటు అడిగి పోతున్నావు. పాస్కి వెళ్తున్నావు కనకం. తప్పు కనకం మామిడికాయలు దొంగతనం చేయడం. ఆ మాట నీకు అవసరమా పిచ్చోడు? ఎన్నిసార్లు నన్ను దొంగతనం చేసి ఎంత బాగా నవ్వుతున్నావు కనుక. నువ్వు దొంగతనం ఆల్రెడీ నువ్వు చెప్పింది నాకు చెట్టు కాయ కోసుకోలేదు. నువ్వు ఆల్రెడీ జాంకాయ కొరికి ఒక పన్ను ఊడిపోయింది. ఇప్పుడు మామిడికాయ కొరికి ఇంకో 2 పళ్ళు ఊడగొట్టుకో. ఊడింది అని కూడా వాళ్ళకి చెప్పాలా నువ్వు? మరి కరెక్టే. మరి మాటలు మార్చమాకు. మాటలు మార్చడం వల్ల ఫస్ట్ చూడు నువ్వు ఫస్ట్ ర్యాంకర్వి నువ్వు. మాటలు మార్చడంలో నువ్వు ఎంత పెద్ద ర్యాంకర్ అంటే మామిడికాయలు బ్యాగ్లో పెట్టుకొని నువ్వు హ్యాండ్ బ్యాగ్లో ఆ జిప్పు సరిగ్గా కూడా వేసుకోలేదు చూడు. నువ్వు అనవసరం. నువ్వు మామిడికాయ కోసం పదే మసాలా జోడిపించుకుంటా.